హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్‌లోకి 5 మినిట్స్‌లో ప్రిపేర్ అయిపోతుందండి. సింపుల్‌గా హోమ్‌మేడ్ హెల్తీ ఫుడ్ అండి. దీనికి ముందుగా 4 ఎగ్స్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. అలాగే ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ దాని బ్యాటర్ ఏసుకొని ఫోర్క్‌తో అలా కలుపుతూ ఉండడం వల్ల అది చిన్న చిన్న ముక్కలుగా కలుస్తుందండి. అలా ఆయిల్ నుంచి ఎగ్ అనేది సెపరేట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా అలా స్పూన్‌తోనే చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలి. అలాగే ఇంకో బండి పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని ప్లేట్‌లో చూపించిన పలవ సామాన్లు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారా అలా క్యారెట్ మొత్తం ఉడికిపోయిన తర్వాత అందులో మనం ముందుగా ఎగ్ అనేది చేసుకున్నాం కదా! దాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎగ్ మొత్తం అయన్నీ సాసెస్ పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. లైట్‌గా వేసుకుంటే సరిపోద్ది కారం. ఇందులోనే నేను స్టార్ మసాలా అని చెప్పి వేసాను. ఇది మామూలు స్టోర్స్‌లో అన్నిటిలోనూ దొరుకుతుందండి. ఇదొక్కటి వేసుకుంటే సరిపోద్ది. ఇది 2 రూపీస్‌కే దొరుకుతుంది మామూలు స్టోర్స్‌లో. ఇది వేసుకొని బాగా మొత్తం రైస్‌కి, ఎగ్‌కి మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని 5 మినిట్స్ అలా కలపకుండా ఉంచేయండి. అంతే మన టేస్టీ హోమ్‌మేడ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఇంట్లోనే సింపుల్‌గా లంచ్ బాక్స్‌కి ఈజీగా అయిపోతుంది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.